హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రోజుటి నుంచి రెండో విడత అంటే రెండోసారి అసెస్మెంట్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ద్వారా రికమెండ్ అవుతుంది. అందరికీ కూడా తెలుస్తుంది. ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి రెండోసారి ఎగ్జామ్స్ అనేటివి ఎవరికి జరుగుతాయి? ఎగ్జామ్‌లో సిలబస్ ఏమైనా చేంజ్ చేశారా? అదేవిధంగా మనము స్కిల్ అసెస్‌మెంటు, అదేవిధంగా కమ్యూనికేషన్ అసెస్‌మెంట్ అనేది సో, అటెండ్ అయ్యాం కదా! అందులో మీకు గ్రేడ్స్ అనేటివి ఇచ్చారు గదా! ఆ గ్రేడ్స్ వాల్యూ ఏంటనేది నేను మీకు చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది అందరికీ కూడా. ఓకేనా? రెండవసారి ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ అయినాయన్నమాట. ఈ రోజుటి నుంచే స్టార్ట్ అయినాయి 13వ తేదీ నుంచి. సో, నేను మీకు ఫుల్‌గా డీటెయిల్స్ అనేటివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, తప్పకుండా వీడియోని లైక్ చేసి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అవైలబుల్‌లో ఉంది. సో, అందులో జాయిన్ అవ్వండి. ఓకేనా? లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా తెలియజేస్తాను. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే రెండవసారి ఈ యొక్క అసెస్మెంట్స్ అనేటివి ఎవరికి జరుగుతాయనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో, ఒక 2, 3 నెలల క్రితం అయితే ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి ట్రెండింగ్ టాపిక్ అయితే నడిచిందనమాట. సో, గవర్నమెంట్ ద్వారా ప్రైవేట్ సంస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలనేటివి రావడం జరుగుతుందని. సో, అదేవిధంగా ఆ యొక్క ఉద్యోగాలు మీరు పొందాలంటే ఈ యొక్క కౌశలం అసెస్మెంట్స్ అనేటివి కంపల్సరీగా పాల్గొనాలని, ఎగ్జామ్స్ రాయాలని చెప్పి సో, గతంలో అంటే ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే హడావిడి చాలా ఎక్కువగా అయితే ఉండిందనమాట. చాలామంది కూడా అసెస్మెంట్స్ అనేటివి రాశారు. ఇంక్లూడింగ్ మీ నేను కూడా రాశాననమాట. అయితే ఇక్కడ ఈ రెండోసారి ఎగ్జామ్స్ ఎవరికి జరుగుతున్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, రెండోసారి యొక్క అసెస్మెంట్స్ అనేటివి ఎవరైతే స్కిల్ అసెస్మెంటు, కమ్యూనికేషన్ అసెస్మెంటు ఓకేనా? ఈ 2 కూడా కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి రెండోసారి ఈ యొక్క అసెస్మెంట్స్ అనేటివి షెడ్యూల్స్ అనేటివి వస్తున్నాయన్నమాట. మీకందరికీ కూడా ఈ యొక్క స్కిల్ అసెస్మెంట్ గానివ్వండి, కమ్యూనికేషన్ అసెస్మెంట్ గానివ్వండి, ఈ 2 కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోతే మీకు ఖచ్చితంగా ఈ వారంలో కాకపోయినా, రేపు వారంలో కాకపోయినా, తర్వాత వారంలో కాకపోయినా మీకు ఖచ్చితంగా మెసేజ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. మెయిల్ అనేది కూడా వస్తుంది. మీకు సెకండ్ టైమ్ అసెస్మెంట్ అనేది షెడ్యూల్ అవుతుంది. నేను మీకు పక్కాగా చెప్తున్నాను. సో, ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా సరే ఈ వీక్‌కి సంబంధించి మీకు అసెస్మెంట్ గనక షెడ్యూల్ అయ్యి గనక ఉండినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. నేను మీకు పిన్ చేసి పెడతాను. ఓకేనా? సో, అందరికి కూడా తెలుస్తుంది. అంటే నేనేదో తప్పు చెప్తున్నట్లు చాలామంది అనుకుంటున్నారనమాట. సో, నిజంగా అయితే ఈ యొక్క 13థ్ నుంచైతే ఈ రోజు నుంచైతే సెకండ్ టైమ్ అసెస్మెంట్స్ అనేటివి జరుగుతున్నాయండి. సో, అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. డూస్ అండ్ డోంట్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. సో, చాలామంది కూడా అసెస్మెంట్‌కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారనేది సో, ఇక్కడ కౌశలం అనేది చూసి ఇవి చేయండి, ఇవి చేయొద్దు అని చెప్పి చెప్తుందనమాట. సో, వాటి గురించి అయితే ఇక్కడ చూద్దాం. సో, మీరు అసెస్మెంట్‌లోకి వెళ్ళిన తర్వాత డూస్ ఏం చేయాలనేది చూద్దాం. స్పీక్ న్యాచురల్లీ అండ్ యువర్ ఓన్ వర్డ్స్ అంటే మీరు న్యాచురల్‌గా మాట్లాడండి. మీ సొంత మాటలే మాట్లాడండి అని చెప్పి చెప్తున్నారనమాట. అదేవిధంగా యూజ్ సింపుల్ సెంటెన్సెస్, క్లారిటీ మ్యాటర్స్ మోర్ దెన్ కాంప్లెక్సిటీ అని చెప్తున్నారు. ఇది కూడా అంతేనండి. సింపుల్ సెంటెన్స్‌తోనే మీరు మాట్లాడండి. అంటే ఈ యొక్క కమ్యూనికేషన్ అసెస్మెంట్‌లో చాలామంది కూడా అక్కడ స్క్రీన్ మీద లేదా మీ మొబైల్‌లో చూసి చదివేశారని చెప్పి చెప్తున్నారనమాట. సింపుల్‌గా చెప్పాలంటే. అదేవిధంగా గివ్ ఏ పర్సనల్ ఎగ్జాంపుల్ టు సపోర్ట్ యువర్ ఆన్సర్. అదేవిధంగా పాజ్ అండ్ థింక్ బిఫోర్ ఆన్సరింగ్. 2 సెకండ్స్ పాజ్ ఈజ్ పర్ఫెక్ట్‌లీ ఫైన్. లిజన్ టు ద శాంపుల్ ఆడియోస్ ఇన్ ది పోర్టల్ బిఫోర్ యూ స్టార్ట్. ఓకేనా? సో, మనకు అసెస్మెంట్ అనేది జరిగే సమయంలో ఓ యొక్క శాంపుల్ ఆడియోస్ అనేటివి వస్తాయన్నమాట. ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. సో, అవి ఫాలో చేయండి అని చెప్పి చెప్తుందనమాట. ఏం చేయకూడదో కూడా చెప్పారు. డోంట్స్ ఇక్కడ చూడండి డోంట్స్ కూడా చెప్పారు. రీడ్ ఫ్రమ్ ఎ రిటన్ స్క్రిప్ట్, నోట్స్ ఆర్ యువర్ ఫోన్ స్క్రీన్. అంటే మీ ఫోన్ స్క్రీన్ నుంచి లేదా రిటన్ స్క్రిప్ట్ ఏమైనా రాసుకొని కనుక ఉన్నట్లయితే వాటిని యాజ్ ఇట్ ఈస్‌గా చదివేయొద్దు అని చెప్పి చెప్తున్నారనమాట. అదేవిధంగా మెమోరైజ్ వన్ ఆన్సర్ అండ్ రిపీట్ ఇట్. ఎవ్రీ క్వెషన్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా? ఒకసారి బాగా మీరు అవగాహన చేసుకొని ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. రష్ త్రూ యువర్ ఆన్సర్ టు ఫినిష్ ఫాస్టర్. సో, స్పీడ్‌గా ఆన్సర్‌ని చేసేయొద్దు. ఒకసారి 4, 5 సార్లు దాన్ని అవగాహన చేసుకొని క్వెషన్‌ని దానికి కరెక్ట్ ఆన్సర్ పెట్టండి అని చెప్పి చెప్తున్నారనమాట. స్టే సైలెంట్ ఈవెన్ ఎ షార్ట్ హానెస్ట్ ఆన్సర్ ఈజ్ బెటర్ దెన్ నో ఆన్సర్. ఓకేనా? కామ్‌గా ఉండి మీరు ఎగ్జామ్ అనేది ఎగ్జామ్‌గానే తీసుకోండి. అదేవిధంగా
యూజ్ ఓన్లీ వన్ వర్డ్ ఆర్ వన్ సెంటెన్స్ రెస్పాన్సెస్. ఓకేనా, సింపుల్గా మాట్లాడినా ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు స్కిల్ అసెస్మెంట్ ఆర్ ఈ యొక్క కమ్యూనికేషన్ అసెస్మెంట్లో మాత్రము మీకు వచ్చిందే మాట్లాడండి అని చెప్తున్నారు సింపుల్గా. ఓకేనా, సో అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క స్కిల్ అసెస్మెంట్లో ఇక్కడ చూసుకోవచ్చు ఇలా గ్రేడ్స్ అనేటివి ఇచ్చారనమాట. ఈ గ్రేడ్స్లో ఒకసారి చూసుకున్నట్లయితే A1 గ్రేడ్ మీకు వచ్చినట్లయితే బిగినర్ అని, A2 గ్రేడ్ వచ్చినట్లయితే ఎలిమెంటరీ అని, B1 గ్రేడ్ వచ్చినట్లయితే ఇంటర్మీడియట్ అని, B2 గ్రేడ్ వచ్చినట్లయితే అప్పర్ ఇంటర్మీడియట్ అని, C1 గ్రేడ్ వచ్చినట్లయితే అడ్వాన్స్డ్ అని, C2 వస్తే ప్రొఫిషియంట్ అని మీకు అర్థం. స్కోర్ అనేది ఈ విధంగా డిసైడ్ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ B2 వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలని కూడా చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఈ యొక్క స్కిల్ అసెస్మెంట్కి సంబంధించి అదేవిధంగా ఈ యొక్క కమ్యూనికేషన్ అసెస్మెంట్కి సంబంధించి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చాలా క్లియర్గా అయితే చెప్పారు. అయితే ఈ యొక్క కొత్త అప్డేట్ ఏంటంటే మీరు ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మీరు చాలా దూరంగా ఉన్నారు, ఎగ్జాంపుల్కి మీరు ఒక డిస్టిక్ సంబంధించిన వాళ్ళు, మీ నేటివ్ ప్లేస్ వచ్చేసి తిరుపతి అనుకోండి, మీరు జాబ్ పర్పస్ లేదా మీకు మ్యారేజ్ అయిపోయి వేరే జిల్లాకి మారిపోయారనుకోండి, ఎగ్జాంపుల్కి శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళిపోయారనుకోండి, సో అక్కడికి మీరు ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది మార్చుకునేయచ్చు అసెస్మెంట్కి రిలేటెడ్గా. ఓకేనా, సో ఈ యొక్క ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంది. మీకు లాగిన్ అయితే చూపిస్తుంది అనమాట. సో లాగిన్లోకి అయితే వెళ్ళి అప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేసుకునే దానికి అవకాశం అయితే ఇచ్చున్నారు. ఓకేనా, సో అయితే సిలబస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ సిలబస్ అనేది సో మీకు ఇంతకుముందు సబ్జెక్ట్ రిలేటెడ్గా అంటే మీకు ఈ యొక్క స్కిల్ అసెస్మెంట్ మీకు ఏవైతే స్కిల్స్ ఉంటాయో మెన్షన్ చేసి ఉంటారో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆధారంగా స్కిల్ అసెస్మెంట్స్ అనేటివి జరిగాయి కదా. సో వాటిలో కొన్ని మార్పులు అంటే అవే తరహాలో ఈ యొక్క సిలబస్ ఆధారంగానే క్వశ్చన్స్ అనేవి రావచ్చు, కాకపోతే సో డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఈసారి మీరు ఫేస్ చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఏది మొత్తానికి ఎవరైతే అసెస్మెంట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ఆధారంగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. నేను తప్పకుండా మీకు వీడియో చేసి పెడతాను ఎగ్జామ్ సిలబస్ ఏమైనా చేంజ్ అయిందా లేదా అనేది. ఓకేనా, సో ఇలా కౌశలం ఎగ్జామ్స్కి సంబంధించి రెండవ అసెస్మెంట్స్ అనేటివి స్టార్ట్ అయినాయి. సెకండ్ టైం అసెస్మెంట్ షెడ్యూల్స్ అనేవి అవుతున్నాయి. మీకు అందరికీ కూడా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, వాట్సాప్ ద్వారా ఆర్ మెయిల్ ద్వారా కూడా వస్తుందన్నమాట. అసెస్మెంట్కి పాల్గొని క్లియర్గా అన్నీ కూడా చేసుకోండి. అలానే రాష్ట్రంలో ఒక 50 మెంబర్స్కి అయితే ఈ యొక్క కౌశలం ఎగ్జామ్స్ ద్వారా జాబ్ ఆఫర్స్ కూడా వచ్చినట్లు చెప్తున్నారనమాట. ఈ యొక్క జాబ్ ఆఫర్స్ వచ్చినటువంటి వాళ్ళని వారి యొక్క ప్రొఫైల్స్ని అయితే ఈ యొక్క కౌశలం వెబ్సైట్లోనే ట్యాగ్ చేస్తారని చెప్పి సమాచారం అనమాట. సో కాబట్టి సో మీరన్నీ కూడా క్లియర్గా రెడీగా ఉండండి. సో తప్పకుండా మీకు కౌశలంకి సంబంధించి ఈ యొక్క క్లియర్గా సక్సెస్ స్టోరీస్లో కూడా చూపిస్తున్నాను చూడండి. సక్సెస్ స్టోరీస్ కూడా ఇచ్చారనమాట. సో కొంతమంది సెలెక్ట్ అయినట్లు కూడా ఇక్కడ చెప్తున్నారు చూడండి. సో ప్లేస్మెంట్స్ హైలైట్స్లో కూడా ఇక్కడ కొంతమంది సెలెక్ట్ అయ్యారనమాట ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి. సో ఇక్కడ చూసుకోవచ్చు 2.6 LPAతో సెలెక్ట్ అయ్యి ఉన్నారు. సో అదేవిధంగా కొంతమంది వచ్చేసి 2.4 ఇలా లోడ్ మోర్ క్యాండిడేట్స్ మీద క్లిక్ చేసినట్లయితే సక్సెస్ స్టోరీస్ కూడా మెన్షన్ చేశారనమాట ఎవరు సెలెక్ట్ అయ్యారు అనే దాని మీద. ఇక్కడ ఎక్కువగా బజాజ్ ఫైన్ సర్వీస్ మీద అయితే సెలెక్ట్ అయినట్లయితే తెలుస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగిందనమాట, ఆర్ రిమోట్ కంట్రోల్ జాబ్స్ అనేటివి ఇక్కడ రావడం జరిగిందని తెలుస్తుంది అనమాట. సో ఇలా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. సో అలానే మనకు ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించిన షెడ్యూల్స్ సంబంధించి సపోర్ట్ కూడా ఉందండి. సో సపోర్ట్ కూడా రిసోర్సెస్లో అయితే క్లిక్ చేసుకుని మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారాన్ని అయితే మీకు షేర్ చేశాను. రాబోయే వీడియోలో తప్పకుండా ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి ఎగ్జామ్ సిలబస్కి సంబంధించిన వీడియోస్ అనేటివి పోస్ట్ చేయబడతాయి. సో మీరు రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి, మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుందన్నమాట. సో అయితే లాగిన్ ఐడి ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి ఈ యొక్క సెకండ్ టైం ఎగ్జామ్స్ ఎవరైతే సక్సెస్ఫుల్గా ఫస్ట్ అసెస్మెంట్స్ అనేటివి కంప్లీట్ చేసేస్తున్నారో వారికే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటివి మరోసారి అయితే జరుగుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆల్రెడీ మేము ఫస్ట్ టైం అయితే షెడ్యూల్ అయినప్పుడు మాకు రీషెడ్యూల్స్ అనేవి కాబడలేదు. సో మా పరిస్థితి ఏంటంటే మీకు కూడా షెడ్యూల్స్ అనేవి జరుగుతాయంట. సో వెయిట్ చేయండి, మీకు కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లేటెస్ట్గా ఉన్నటువంటిది షేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా సిలబస్ ప్యాటర్న్ అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందనేది వీడియో అనేది కంపల్సరీగా చేస్తాను మీకోసము. సో గతంలో వీడియోస్ అనేవి చేసామన్నమాట మనము కౌశలం ఎగ్జామ్స్ సంబంధించి అందరికీ కూడా తెలిసే విధంగా
ఈ యొక్క క్వెషన్ పేపర్స్ కూడా తీసుకొచ్చాను. అదేవిధంగా మోడల్ పేపర్స్ కూడా అప్‌లోడ్ చేశాను. మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీడియోస్ అనేటివి మన ఛానెల్‌లో ఉంటాయి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.